కొంతమంది చెప్తా ఉన్నారు క్లియర్గా, స్పీకర్ కానివ్వండి, డిప్యూటీ స్పీకర్ కానివ్వండి, లేదంటే అసెంబ్లీలో ఉన్నటువంటి చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సినంత టైం ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా కూడా ఆయన గౌరవానికి భంగం కలిగించామని చెప్పి ఇంతమంది చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉండటానికి ఎందుకు భయపడతా ఉన్నాడు, ఎందుకు ఆలోచిస్తూ ఉన్నాడు? నా ఉద్దేశం అయితే అతను ఒక రాజకీయ నాయకుడు మాత్రం కాదు. కేవలము కక్ష సాధింపు, కుట్ర కుతంత్రాలతో వచ్చినటువంటి వ్యక్తి తప్ప అతను రాజకీయ వ్యక్తి కాదు. ఎందుకంటే పోనీ ఆ రాజకీయం నేర్చుకుందామనే ఆలోచన కూడా లేనే లేదు. మీరు అడిగిన క్వశ్చన్లోనే ఉంది. ప్రజల వైపు వారు అంత అవకాశం ఇస్తా అని ఎందుకు చెప్పాలి? బతినాడాల్సిన పని ఏంటంటే నాకు అర్థం కాదు. బతినాడాల్సిన పని లేదు. ప్రజాస్వామ్యం నీకు హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది. మామూలుగా మనమే మాట్లాడుతున్నాం. అప్పుడు నువ్వు అట్లాంటప్పుడు అసెంబ్లీలో మీరు ఎమ్మెల్యేగా మాట్లాడే హక్కు ఉంది ఏంటి? అసలు వాళ్ళు ఎవరు కల్పించడం మీకు అవసరం లేదు. మీరు మాట్లాడొచ్చు, మీరు సమయం అడగొచ్చు. ప్రజల వైపున మాట్లాడతారు కాబట్టి నాకు ఇవ్వట్లేదని అప్పుడు మాట్లాడండి మీరు వచ్చి బయటికి. కాబట్టి నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ యొక్క తెలుగుదేశం వాళ్ళు కూడా అంత బతిలాడాల్సిన పని లేదు. ఆయన నా పార్టీ పర్సెంట్ వైపు మాట్లాడతాల్సింది మాట్లాడతాడు, లేదంటే ప్రజలే బుద్ధి చెప్తారు అని చెప్పి తెలియజేస్తాను. ఆయన మాట్లాడిన ప్రతిసారి కూడా చెప్తా ఉన్నాడు, నాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది, 40% జనాలు నాతోనే ఉన్నారని చెప్పి. ఆయన నమ్మి వేసినటువంటి ఆ 40% ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారికి ఈయన చేస్తున్నటువంటి న్యాయం ఏంటంటే వాళ్ళ తరఫున కనీసం అసెంబ్లీలో వచ్చి ప్రశ్నించకుండా వారికి కావాల్సినటువంటి వసతులు అడగకుండా ఉన్నటువంటి సందర్భాల్లో ఏంటి ఆయన నమ్మిన వాళ్ళకి చేసేటువంటి న్యాయం ఏంటి? మీరు మంచి క్వశ్చన్ వేశారు. కరెక్టే. ఎప్పుడు చూసినా నాకు 40% అంటాడు. 40% అనేది ఆ రోజు వచ్చినట్టు 40%ని దాన్ని ఇది చేసుకోకూడదు. ఇవాళ చూస్తూ ఉన్నాం, ఎస్సీలు, మైనార్టీలు అలాగే ఎక్కువ మంది నీ వైపు ఉన్నారన్న సంగతి మనకు అందరూ తెలిసిన విషయమే. కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే మీరు ఆ 40% కోసం కూడా అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? ఈయనకే మనం ఓట్లేసింది, ఈయన మనం గతంలో ముఖ్యమంత్రిగా ఎన్నుకుందని చెప్పేటువంటి భావాన్ని మీరు కలిగిస్తా ఉన్నారు. ఎందుకంటే ముందుగా చెప్పాను నేను, ఒక ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఎన్నిక చేసిన తర్వాత ఏ పార్టీ అయినా కావచ్చు, అది మీరు ప్రజల పక్షాన నుంచొని మాట్లాడే హక్కు మీకుండే. ఇది గతంలో మనం సిపిఎం పార్టీ వాళ్ళు ఇద్దరు ముగ్గురే ఉండేవాళ్ళు. అయినా సరే అసెంబ్లీ అల్లాడిచ్చేవాళ్ళు. ఒక ప్రజా సమస్యల మీద మాట్లాడు. అల్లాడటం అంటే కొట్టడం, తిట్టడం అని కాదు, బూతులు తిట్టడం అని కాదు. ప్రజల యొక్క సమస్యల మీద మాట్లాడేవాళ్ళు. అది రకంగా మాట్లాడండి. మంచి స్పీకర్లు మీ దగ్గర కూడా ఉన్నారు కదా, మీరు మంచి స్పీకరే కదా, మాట్లాడండి. మీరు ప్రజల వైపున మాట్లాడండి, పోలవరం గురించి మాట్లాడండి, లేదంటే రేపు జరగబోయేటువంటి ఏఐ గురించి మాట్లాడండి. ఇవన్నీ అబద్ధాలని చెప్పండి. మీరు చెప్పదలుచుకుంటే చెప్పండి, ఏదో వివరణ ఇవ్వండి, ఇస్తే కదా ప్రజలకు తెలిసేది. మరి 40% ఊరికి డబ్బా కొట్టుకుంటే సరిపోదండి. ఆ 40% తరపు కూడా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. గతంలో కొత్తగా డిస్కషన్ పెట్టే అవకాశం 100% ఉంది. ఆయన వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్తేనే కదా ఇప్పుడు ప్రజల పక్షాన మాట్లాడడానికి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం అసెంబ్లీకి వెళ్తేనే కదా. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే దాని గురించి ప్రజల గురించి మాట్లాడొచ్చు, మంచి చెడ్డలు, ఎక్కడ ఏం జరుగుతుందో, ప్రభుత్వంలో ఏం జరుగుతున్నాయో ఆయన తెలుసుకుని అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితేనే కదా. అసెంబ్లీకి వెళ్లకుండా ఏం మాట్లాడతాడు? ఈ రోడ్ల మీదకి వచ్చి పరామర్శ యాత్రలు చేసి ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. వేల మంది తీసుకొస్తున్నాడు పరామర్శ యాత్రకి, ఓకే తప్పులేదు. కానీ కోట్ల మంది జనాల కోసం అసెంబ్లీ బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే ఆయన చెప్తా ఉన్నాడు ప్రతిసారి కూడా మాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది, 40% ఓట్ బ్యాంక్ ఉందని. ఎవరైతే ఆ 40% ఆయన నమ్మి ఓట్లేశారో వారి సమస్యలను అసెంబ్లీలో వినిపించకుండా, వాళ్ళ గలాన్ని అసెంబ్లీలో వినిపించకుండా ఉంటే ఏంటి ఇంకా 40% చేసి న్యాయం ఏంటి? ఇప్పుడు 40% ఓటు బ్యాంక్ ఉంది, అందరికి తెలిసిన విషయమే. ఈయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడి ప్రజల పక్షాన్ని నిలబడితే ఆ 40% ఓటింగ్ నిలబడుతుంది. ఇట్లా రోడ్ల మీద మాట్లాడుకుంటా ఆయన ఏదో చేస్తే కనుక 40% కాస్త 4% అయ్యింది. అసెంబ్లీలో ఏముందో, ఏం మాట్లాడాలో దలుచుకున్నాడు. ఆయన వస్తే ఆ టైం ఇస్తారు. టైం ఇవ్వకపోతే ఆయన బయటకు వచ్చి మాట్లాడచ్చు, నాకు టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి అటు తప్పులేదు. అసలు అసెంబ్లీకే రాకుండా నాకు టైం ఇవ్వట్లేదు, నాకు మైక్ ఇవ్వట్లేదు అనడం తప్పు కదా. వస్తే తెలుస్తుంది. గుంటూరుకు వచ్చినటువంటి పరామర్శ, అంబటరాంబాబు ఇంటికి వచ్చినటువంటి పరామర్శ కానీ, లేదంటే జోగి రమేష్ ఇంటికి పరామర్శకి వెళ్ళినప్పుడు కానీ ప్రతిసారి ఆయన మాట్లాడుతూ గత 20 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయింది, గత 20 నెలలుగా సంక్షేమ పథకాలు ఏవి అమలు కావట్లేదు, గత 6 నెలలుగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ఇక్కడ ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న వ్యక్తి అక్కడికి వెళ్ళి అసెంబ్లీలో ఆయన గొంతుని ఎందుకని వినిపించే సాహసం చేయట్లేదు. అదే బ్రదర్, నేనేమంటున్నానంటే ఆయనకి భయం పట్టుకుంది. అంటే భజన ఉన్నప్పుడు ఆనందం, భజన లేకపోతే భయం. ఆయనకి ఎంతసేపు ఉన్నా భజన కావాలి. జగన్ గారి గురించి మాట్లాడుతూ ఉంటే ఆ భజన చేస్తూ ఉంటే ఆయనకు ఆనందం. ఇక్కడ భజన ఉండదు కదా, మాట్లాడతారేమో అంటే గత 5 సంవత్సరాల్లో ఏమి జరిగిందో అది కూడా స్క్రీన్ మీద చూపిస్తారు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కదా, అది ఏం జరిగిందో వాస్తవాలు బయట పెట్టి చూపిస్తారు వాళ్ళు కూడా. దాని గురించి ఈయన
విశ్లేషించాలి, దాని గురించి మాట్లాడాలి, దాని గురించి చర్చించాలి, ధైర్యంగా వెళ్ళొచ్చు. ఆయన ఇబ్బంది ఏముంది అసలు? ఆయన ఎందుకు భయపడుతున్నాడు ఎవరికి అర్థం, ప్రజలు కూడా అర్థం కావట్లా. వెళ్ళాలి ధైర్యంగా వెళ్ళి అసలు ఆయన ఏం జరుగుతుంది, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 18 నెలలు 20 నెలలు అవుతుంది కాబట్టి మాట్లాడచ్చు, తప్పేం లేదు. ఆయన వెళ్ళాలి అందరం కోరుకుంటున్నాం. గత 10 రోజుల నుంచి చూస్తాం కదా అంబటి రాంబాబు ఇష్యూ కానీ జోగి రమేష్ ఇష్యూ కానీ, దీని గురించి విడదల రజనీ ఒక మాట మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో ఇలాంటి దాడులు ఎక్కడైనా కనిపించాయా, ఇలాంటి గొడవలు ఎక్కడైనా కనిపించాయా, ఇలాంటి కేసులు ఎక్కడైనా కనిపించాయా, ఇలాంటి గొడవలు ఎక్కడైనా చూసారా కనీసం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా గత 5 సంవత్సరాలు చెప్తూ చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగింది, గుడ్ గవర్నెన్స్ ఎస్టాబ్లిష్ అయిందని చెప్పి మాట్లాడతాం. ఆమె మాట్లాడుతుందో నేను ఆ మాట్లాడింది విన్నాను కూడా. అంటే గత 5 సంవత్సరాలు ఏమి జరిగిందో ఆమె చెప్పడం కాదు, ప్రజలందరికీ తెలుసు. ఎన్ని అరాచకాలు జరిగినాయో, ఎన్ని దాడులు జరిగినాయో. డైరెక్ట్ టీడీపీ ఆఫీసు, సెంట్రల్ ఆఫీసు మీద కూడా దాడి జరిగింది. ఆఫీసును ధ్వంసం చేశారు, చాలా ఆఫీసులు ధ్వంసం చేశారు. టీడీపీ నాయకుల్ని కార్యకర్తని భయభ్రాంతులు గురి చేశారు. అటువంటిది జరిగినాయి. ఇప్పుడు అటువంటిది లేదు. కానీ ఇప్పటికైనా వాళ్ళు నోరు కరెక్ట్ గా మాట్లాడితే, నాయకులు వాళ్ళు నాయకులే, అవతల నాయకులే, ఆ గౌరవం మాటల్లో ఉంటుంది. అవతల వీళ్ళు గౌరవిస్తే వాళ్ళు గౌరవిస్తారు. అగౌరవంగా మాట్లాడితే వాళ్ళు అదే పని చేస్తారు. ఎన్ని రోజులు చూశారు, ఎన్ని రోజులు ఓపిక పడతారు ఎవరన్నా కానీ. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు గారు కావచ్చు, ఆయన కావచ్చు. ఇట్లా మాట్లాడడం చాలా తప్పు. కానీ గత ప్రభుత్వం జరిగినంత విధ్వంసం ఇప్పుడు జరగడం లేదు. అటువంటి దాడులు లేవు, అటువంటి విధ్వంసాలు లేవు. అది కాయతప్పులే అనమాట. బయట జనాన్ని వేసుకొని ఎగురుతూ ఉంటాడు. అసెంబ్లీలోకి వచ్చి చంద్రబాబు అన్ని మాటలన్నా ఆయన నిలబడి ఆడ ఉన్నాడు. ఈయనకు ఆ దమ్ము ధైర్యం ఇవన్నీ లేవు. ఎందుకు ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అన్న. అంటే 21 సీట్లు ఉంచుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో కూడా ప్రతిరోజు అసెంబ్లీకి వెళ్ళి పోరాడి చేసినటువంటి పరిస్థితి. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో బయటకు వచ్చాడని కూడా అందరి రాష్ట్రానికి తెలుసు. ఆయనకు అసలు అవమానం ఏం జరిగింది? ఆయన జీవితమే ఒక అవమానమయం. ఇంకా అవమానం జరిగేదేముంది దాంట్లో? అవమానం అనేది ఏముందంట? ఇప్పుడు నిజాయితీగా వచ్చిన మనిషికి అయితే అది ఎప్పుడు నిజాయితీగానే ఉంటుంది. ఆయన వచ్చింది ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళ నాన్న అడ్డం పెట్టుకొని వచ్చాడు. ఆయనకు ఒక నిజాయితీ, నిబంధత ఇవన్నీ ఏమీ లేదు. కాకపోతే కొంతమంది జనం ఆయన వెనకీడితే ఎగురుతూ ఉండరు. వాళ్ళని గంజాయి మత్తులు ఇవన్నిటితోటి వాళ్ళు ఇంకా కొంత రెచ్చిపోతున్నారు. కొన్నాళ్ళు రెచ్చిపోతారు. అసలు ఎందుకంటే గత నాకు తెలిసి ఒక 3-4 అసెంబ్లీలు జరిగినాయి. ఇప్పటికీ ఏ అసెంబ్లీలో కూడా కనీసం వచ్చి సంతకం పెట్టిపోయినటువంటి పరిస్థితులు తప్పితే అక్కడ ఉండి ప్రశ్నించినటువంటి సందర్భాలు గత 20 నెలలుగా కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే అసలు ఎందుకు వెళ్ళట్లేదు? అబ్బాయిలు మీరు కూడా ఎందుకంటే పబ్లిక్లో చూస్తూ ఉండరు. ఆయన విధానం ఏమిటో అవన్నీ మీకు తెలుసు. ఇప్పుడు ఎదుటిగా దమ్ముగా నిలబడి ఒక దాన్ని చర్చగా వచ్చే కూర్చొని చర్చించే విధానం ఆయనకు లేదు. లేదా ఇప్పుడు ఆ లోకేష్ బాబు మాట్లాడుతున్నాను నేను ఇంగ్లీష్లో, ఆ టైప్లో ఒక 5 నిమిషాలు మాట్లాడమను, ఆయన అసెంబ్లీకి రాకపోతే చాలు. ఇవన్నీ ఆయనకు లేవు. ఊరకు ఒక మంది మార్బలం వేసుకొని తిప్పుకోవటం. నేను రాంబాబు ఇంటికి వచ్చి తిప్పుతున్న చేతులు పిచ్చోడు తిప్పినట్టు. ఇంకా అటువంటి మనిషికి టాలెంట్ అనేది ఒక సమస్య మీద మాట్లాడేటప్పుడు చాలా అనర్ఘనంగా మాట్లాడాలా, అది ఆయనలో లేదు. ఏదో జనాన్ని పెట్టుకొని జనం మేకపోతు గంభీరంతో మాట్లాడే మనిషే కానీ స్వతహాగా ఆయన మైండ్లో నుంచి ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకి ఇది చేయాలా. ఇప్పుడు మీరు 5 సంవత్సరాలు చూశారు, ఎక్కడ వేసిన తట్టు అక్కడ ఉంది. ఇవాళ 1.5 సంవత్సరం కాల రాజధాని ఎక్కడుంది, పోలవరం ఎక్కడుంది, మరి ఇవన్నీ ఏమైనా ఇంకా ఆయన తరఫున మాట్లాడుతున్నారంటే కొంతమంది అవివేకంగా, వాళ్ళ అవివేకానికి మనం ఆనందపడాలో సిగ్గుపడాలో మనకే తెలియని పరిస్థితి.